यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण जय विष्णुपाद परमहंस परिविराजकाचार्य अष्टोत्तर शतशिमत अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय विष्णुपाद परमहंस परिविराजकाचार्य अष्टोत्तर शतशिमत भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की अनंत कोटि वैष्णव वृंद की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामने। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. ఇప్పుడు 12 గంటలకి శ్రీల ప్రభుపాల వారి పాదాభిషేకం జరుగుతుంది కాబట్టి ఇంకొక 30 నిమిషాలు మనం శ్రీల ప్రభుపాల వారి గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 30 నిమిషాలు అంటే చాలా తక్కువ సమయం, ఎందుకంటే ఆయన చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి అనంతమైనటువంటివి. ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క లీలలు అనంతము అని చెప్పుకుంటామో ప్రభుపాల వారు చేసినటువంటి లీలలు కూడా అంతే దివ్యమైనటువంటివి, అనంతమైనటువంటివి. ఎందుకంటే అవి చర్చిస్తూ ఉంటే చాలా సమయం, ఎంత సమయం అయినా చర్చిస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చేసిన లీలలన్నీ కూడా అంత అనంతంగా ఉంటాయి. ఉదాహరణకి కృష్ణుడి యొక్క లీలలు వివరించడం అంటే సాధారణ విషయం కాదు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నఖస్తుతి అంటారు. అంటే భగవంతుడి యొక్క పాదం యొక్క బొటన వేలు ఏదైతే ఉందో దాని యొక్క గోరు, దానిని కీర్తించడానికి ఆచార్యుడు నఖస్తుతి అని రాశారు. అంటే అది ఆ నఖస్తుతి అంటే దాని యొక్క గోరుని వర్ణించడానికి, కీర్తించడానికి ఒక జన్మ సరిపోలేదు. సో అది భగవంతుడి యొక్క వైభవం. అదేవిధంగా శ్రీల ప్రభుపాల యొక్క వైభవం అనంతంగా ఉంటుంది. దాన్ని కీర్తించడం అంటే ఎంత సమయమైనా సరిపోదు. కాబట్టి సరళంగా సులభంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున మనం శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకున్నాం కదా. చాలామంది అతిథులు వచ్చారు, వేల సంఖ్యలో వచ్చారు, అందరూ దర్శనం చేసుకున్నారు, ప్రసాదాన్ని స్వీకరించారు, కీర్తనలో పాల్గొన్నారు. చాలా అద్భుతంగా జరిగింది.
కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే అందరికీ తెలుస్తుంది కృష్ణుడి యొక్క అవతరణ దినోత్సవం కదా. మన ఇంట్లో కూడా చేస్తున్నాం కదా, ఇంట్లో అందరికీ పిల్లలకి పుట్టినరోజు వేడుకలు చేస్తాం కదా. ఇంట్లో పిల్లలు అయితే వాళ్ళ యొక్క కొడుకు కుమార్తె యొక్క వివాహం జరిపిస్తాం. ఎందుకు చేస్తామంటే మన మీద ఉన్న మనమే కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తం చేయడం కోసం కదా. చాలా అద్భుతంగా నిన్నంతా ఇంత ఉత్సవానికి మూల బిందువు, మూల కారణం ఎవరు, మూలస్థ వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు కదా. మన ఇళ్ళలో బర్త్డే ఫంక్షను లేదా వివాహం చేసినప్పుడు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం? ఎవరైతే బర్త్డే బాయ్ ఉన్నాడో లేదంటే వివాహం చేసుకునే పెళ్లి కుమారుడు ఉంటారో వాళ్ళకి చాలా ముఖ్యమైన ప్రదేశం ఇస్తాం. అందరూ అతనితోనే కలిసి ఫోటోలు దిగుతుంటారు కదా, అందరూ అతనికి డెకరేషన్ చేస్తుంటారు. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ప్రేమని వాళ్ళ మీద వ్యక్తం చేయడం కోసం. చూడండి, ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు చేశారు, వాళ్ళ కుమార్తెనో కుమారుడు, బంధుమిత్రులను అందరినీ పిలుస్తుంటారు, అందరినీ కూర్చోబెట్టి ఆ రోజు హీరో ఎవరంటే ఫలానా వ్యక్తి. మొత్తం వ్యవస్థ అంతా ఆ మూల వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది కదా. అతని మీదే ఫోకస్ చేస్తుంటారు, అలంకరణ చేస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు, అందరూ దగ్గరుండి తీసుకెళ్తుంటారు. ఎందుకంటే మనం అతని మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం కోసం, ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి చూపించడం కోసం అది చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, రిలేషన్ డెవలప్ అవుతుంది. అంటే ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుందో. మా అమ్మ నాన్న నా పుట్టినరోజు వేడుకలు లేదంటే నా యొక్క వివాహం ఎంత వైభవంగా చేశారు. కాబట్టి ఏమవుతుంది, ఆ సమయంలో ఇంకా ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రేమ వినిమయం జరుగుతుంది అన్నమాట. అందుకనే మనం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు చేస్తామంటే మన పైన ఉన్నటువంటి ప్రేమని భగవంతుడు మనకి ఇంకా పెంపొందించడం కోసం, తర్వాత భగవంతుడి పైన ఉన్న ప్రేమని మనం వ్యక్తం చేయడం కోసం చేస్తాం. చూడండి, నేను కొన్ని వేల మంది వచ్చారు, అందరూ కూడా భగవంతుడి పైన ప్రేమని కొంచెం వ్యక్తం చేశారు. వచ్చారు, దీపదానం చేశారు, దర్శనం చేసుకున్నారు, ప్రసాదం స్వీకరించారు. ఇదంతా కూడా భగవంతుడి పైన ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. కాబట్టి ఇంత ఉత్సవం ఎంత ఉన్నతంగా జరగడానికి, ఇంత ఔన్నత్యంగా మనం చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం శ్రీల ప్రభుపాదులు. కాబట్టి మనకింత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీల ప్రభువారి యొక్క ఆవిర్భావం ఎంత గొప్పగా చేసుకోవాలి కదా. ఈరోజు ఏంటి, ఎంతమంది తెలుసు ఈరోజు కార్యక్రమం ఏంటో? చేతులు ఎత్తండి. ఈరోజు కార్యక్రమం ముఖ్య విశేషం ఏంటి? చాలా తక్కువ మంది చేసుకుంటుంది. చూస్తారు కదా, అక్కడ ఆసనం పైన ఉన్నాడు కుడి చేతి వైపు, జగద్గురు శ్రీల ప్రభుపాద, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. కాబట్టి ఇంత సదవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీల ప్రభుపాద యొక్క ఆవిర్భావం, జన్మదినోత్సవం ఇంకా అద్భుతంగా చేసుకోవాలన్నమాట. నిన్న ఎంతమంది అయితే వచ్చారో అన్ని వేల సంఖ్యలో ఈ ఉత్సవానికి రావాలి అనేది మా కోరిక. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, యశ్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యశ్యా ప్రసాదాన్ని నగతి కుతోపి. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఓకే, నిన్న మనం అందరం భగవంతుని సంతృప్తిపరిచాం, ఏదో విధంగా దర్శనం చేసుకోవడం ద్వారా ఏదో ఒక రూపంలో మనం భగవంతుని సంతృప్తిపరిచాం. కానీ అంతకన్నా ఎక్కువగా భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడంటే, మనం గురువుని సంతృప్తి చెందినప్పుడు. ఎప్పుడైతే మనం ఒక ఆధ్యాత్మిక గురువుని సంతృప్తి చెందిస్తామో అప్పుడు భగవంతుడు వెంటనే సంతృప్తి చెందుతాడు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడి కన్నా ముందు ఆధ్యాత్మిక గురువుని సంతృప్తిపరచడం. మరి ఎవరు ఆధ్యాత్మిక గురువు అంటే చూసాం కదా, జగద్గురు శ్రీల ప్రభుపాద. ఇప్పుడు ఒక భక్తులు ప్రభుపాదని కీర్తించారు అందరూ కూడా, ఆయన యొక్క లీలా విశేషాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని సంతృప్తిపరచాలంటే ఒక సేవాభావం అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకళ్ళు సేవ చేసుకోకుండా సంతృప్తి అనేది ఉండదు. అంటే ప్రభుపాద వారు చెప్తుంటారు, ఎప్పుడు సాధారణంగా ఉదాహరణ ఇస్తుంటారు. ఎలా అంటే, భార్య అంటుందంట రోజంతా భర్తతో చెప్తుందంట, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని. సాయంత్రం ఏంటంటే, ఈరోజు నేను వంట చేయలేను, హోటల్ నుంచి తీసుకొచ్చామని చెప్తున్నాను. అది నిజమైన ప్రేమ అనిపించింది. ఎందుకంటే అక్కడ సేవ వినిమయం లేదు, సేవ చేయడం లేదు. ఎప్పుడు అది తెలుస్తుంది? ఒక భార్యకి భర్త పైన ప్రేమ ఉందనేది ఎప్పుడు తెలుస్తుంది? సేవ చేయాలి కదా. భర్త వచ్చిన వెంటనే అతనికి కావాల్సిన సుపర్యలు చేయాలి, వండి పెట్టాలి. మంచిగా ఆహారం ఏదైతే భర్తకి ఇష్టమో అది గుర్తించుకుని వండి పెట్టి దగ్గరుండి వండించి కదా, ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ
ఆ ప్రేమ అనేది పెరుగుతుంది. కాబట్టి శ్రీల ప్రభుపాద వారిని సంతృప్తిపరచాలి అంటే ఆయనకి సేవ చేయాలి. మరి ఏ విధంగా సేవ చేయాలి? ప్రభుపాద వారు ఏం కోరుకున్నారు కదా? సేవ చేయాలంటే సాధారణంగా సేవ అంటే ఏమనుకుంటాం? దగ్గరే ఉండి పక్కనే ఉండి కదా. ఇప్పుడు భర్త భార్యకి సేవ చేస్తుంది, కాళ్ళు నొక్కడమో లేదా ఆహారం ప్రసాదం పెట్టడము, ఇలా వప్పు సేవ అంటారు అన్నమాట. కాబట్టి వప్పు సేవ చేయడం అనుకుంటారు. కానీ మరి వప్పు సేవ చేయడానికి ప్రభుపాద వారు ఇక్కడ ఉన్నారా? కానీ అందరికీ సాధ్యమవుతుందా పక్కనే ఉంచుకోవడం? అందుకే ప్రభుపాద వారు ఆయన లీలలో చాలించి ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు అందరూ బాధపడతారు అన్నమాట. మీరు వెళ్ళిపోతున్నారు, మరి మా పరిస్థితి ఏమిటి? నేను వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే వాణి రూపంలో ఏదైతే నేను ఆధ్యాత్మిక గ్రంథాలు ఇచ్చానో ఆ రూపంలో నేను ఎక్కడే ఉంటాను ఎప్పుడని చెప్తారు ప్రభుపాద. కాబట్టి ప్రభుపాద వారు చెప్పినటువంటి సేవ ఏదైతే ఉందో అది చాలా దివ్యమైనటువంటిది, చాలా సులభతరమైనటువంటి కూడా. ఎందుకంటే వ్యక్తి లేనప్పుడు సేవ చేయడం ఎట్లా సాధ్యమవుతుందా? కానీ సాధ్యం చేసి చూపించారు ప్రభుపాద వారు. అందుకే చూడండి, ప్రభుపాద వారు తిరోగమనించిన తర్వాత కూడా ఎంతో మన వేల సంఖ్యలో భక్తులు పెరుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంటి యజమాని వెళ్ళిపోయారు అనుకోండి, చనిపోయారు అనుకో ఇంటి యజమాని, ఏమవుతుంది? ఆ రిలేషన్ పోతుంది కదా. కొంతకాలం బాధపడతారు, ఏడుస్తారు, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు, మళ్ళీ ఇంట్లో కుటుంబ సభ్యులు వేరే 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 పనుల్లో నిమగ్నం అవుతారు. కానీ శ్రీల ప్రభుపాద వారు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ సంబంధం పెరిగింది కదా. ఎన్ని లక్షల సంఖ్యలో భక్తులు తయారయ్యారంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సంబంధం విడిపోలేదు. ఒకసారి ఒక పత్రికా విలేకరు అడుగుతారు అన్నమాట, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు కదా. ప్రభుపాద వారు ఏం చేశారు? 12 సంవత్సరాల సమయంలో 14 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి ఈ భారతీయ సనాతన ధర్మాన్ని, భగవద్గీత, భాగవతం యొక్క ఔన్నత్యాన్ని, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఒక విలేకరు అడుగుతారు అన్నమాట, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఈ వయసులో మీకు ఏమిటి పని? దేశం కాని దేశంలో ఎంతో కష్టపడి ఇక్కడ ఎందుకు ఉన్నారని అడుగుతారు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఇక్కడ కుటుంబం ఉంది, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు, కాబట్టి వాళ్ళని కలవడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి ఇక్కడ వచ్చానని చెప్తారు కదా. చూడండి, ప్రభుపాద వారిలో మనం ఒక తండ్రిని, ఒక గురువుని, ఒక సోదరుని రకరకాలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఇచ్చినటువంటి అందరి యొక్క ప్రేమ ప్రభుపాద వారు మనకిచ్చారు కదా. చూడండి, ప్రభుపాద వారు ఎలా వ్యవహరించారంటే, ఉదాహరణకి ప్రభుపాద వారు అమెరికాలో ఈ ఇస్కాన్ స్థాపించిన మొదట్లో ఆయన అక్కడ ఉన్నటువంటి హిప్పీలు అంటే వాళ్ళకి ఎలా తినాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు, ఏ విషయం తెలియదు అనమాట వాళ్ళని కూడా ప్రభుపాద వారు ప్రచారం చేశారు. వాళ్ళు తినేసిన ప్లేట్లను ఇసిరేసి వెళ్ళిపోతే ప్రభుపాద వారు స్వయంగా శుభ్రం చేసేవారు, వాళ్ళకి వండి పెట్టేవారు, ఒక తల్లిలాగా వండి పెట్టేవారు, ఒక సేవకుల్లాగా వాళ్ళ యొక్క పాత్రలు, వాళ్ళు తినేసిన ప్లేట్లు ఏవైతే ఉన్నాయో శుభ్రం చేసేవారు. అన్నీ తినేసి అలా పడేసి వెళ్తే అన్నీ శుభ్రం చేసేవారు అన్నమాట. కారణం ఏంటంటే వీటంతా నా కుటుంబం, కాబట్టి కుటుంబాన్ని ఉద్ధరించాలంటే ముందు సేవ చేయాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ ఎలా తర్వాత వాళ్ళకి ప్రభుపాదంటే చాలా ఇష్టమైపోయారు. దాంట్లో కొంతమంది సన్యాసం కూడా అయిపోయారు. మొత్తం వాళ్ళ యొక్క భౌతిక జీవితాన్ని మొత్తాన్ని వదిలేశారన్నమాట. ఎలాంటి పరిస్థితి నుంచి? రోజు మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం ఇవి చేయకుండా ఉండలేనటువంటి స్థితి నుంచి తర్వాత పూర్తిగా వెల్లుల్లి, టీ, కాఫీ తాగకుండా పూర్తిగా ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చదివి త్రిదండి సన్యాసుల స్థాయికి తీసుకెళ్ళగలిగారు. అది ప్రభుపాద వారి యొక్క ఔన్నత్యం అన్నమాట. కాబట్టి ప్రభుపాద వారు కోరుకున్నటువంటి సేవ ఏమిటంటే, మనం చెప్తుంటాం నిరంతరం రోజు హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించడం కదా. తర్వాత భగవద్గీత, భాగవతం ఇలాంటి గ్రంథాలన్నింటినీ కూడా చదవడం. అందుకే ప్రభుపాద వారు నేను వెళ్ళిపోయిన ఈ సంబంధం పోకూడదు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, కృష్ణ ప్రేమను పొందాలని ఎన్నో గ్రంథాలు రచించారు. కాబట్టి భగవంతుడు ఎన్నో అవతారాల్లో భూమి మీదకి వస్తుంటాడు కదా. మనం చదివిన పవిత్రనాయ సాధున వినాశాయ చతుష్టం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగి యుగి. ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని స్థాపించడం కోసము, అయితే అసురులను సంహరించడం కోసం, భక్తులని ఉద్ధరించడం కోసం, కాపాడడం కోసం భగవంతుడు అవతరిస్తాడు. అవతారాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మనం చూడొచ్చు శక్తి ఆవిష అవతారము, యుగావతారము కదా, రామాదిమూర్తిషు కళానియమైన తిష్టం. భగవంతుడే ఎన్నో రకాల అవతారాల్లో భూమిపైన అవతరిస్తూ ఉంటాడు. దానిలో ఒక అవతారము శ్రీల ప్రభుపాద శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడి ద్వారా శక్తిని పొందినటువంటి అవతారం ఏంటంటే జగద్గురు శ్రీల ప్రభుపాద వారు.
కాబట్టి భగవంతుడు ప్రభుపాద వారు పుస్తకాలు రచించడం మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఎన్నో గ్రంథాలు మనకి ఇచ్చారు కదా. ప్రభుపాద వారు చాలా తక్కువ సమయంలోని రోజు 4-5 చోట్ల ప్రవచనాలు ఇస్తూ ఒకే 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 రోజులో 3-4 దేశాలు తిరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుపాద వారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఏం చేశారంటే ఎన్నో గ్రంథాలు మనం రచించి చూపించారు. ప్రభుపాద వారిని అడుగుతారన్నమాట, ఎలా రాయగలిగారు మీరు గ్రంథాలని, ఎలా సాధ్యమవుతుంది ఇంత తక్కువ సమయంలో మీరు ఇంత అద్భుతమైన ఈ భాష్యం ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అడుగుతారు. ప్రభుపాద చెప్తారు, కృష్ణుడు నా పక్కనే ఉండి చెప్తున్నాడు. నేను కృష్ణుడు ఆ శక్తిని ఇస్తున్నాడు. భగవంతుడు భక్తులకి ఆ విధమైన శక్తిని ఇస్తాడు. కాబట్టి ఆ శక్తిని పొంది ప్రభుపాద వారు ఏం చేశారంటే భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు భౌతిక ప్రపంచం ఎలా అయిపోయిందంటే రోజు రోజుకి ఎన్నో దొంగ బాబాలు, దొంగ ఆచార్యులు పుట్టుకొస్తూ ఉన్నారు కదా. మనం చూడొచ్చు ఎన్నో టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో మనం చూస్తే ఎంతోమంది బాబాలు గురువులుగా చాలామంది అవుతున్నారు. కానీ వాళ్ళు ఎవరికి కూడా భగవంతుడి శక్తిని ఇవ్వలేదు. ఎలా చెప్పగలం అంటే ఎప్పుడైతే ఆ గురువు చెప్తున్నారో అర్థమైపోతుంది వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుపాద వారు చెప్తున్నారు, మనం చూస్తే ఎన్నో గ్రంథాల్లో చెప్తున్నారు, కృష్ణుడు శరణాగతి పొందాలి, మనందరం కృష్ణదాసులం, మన యొక్క నిజమైన స్థితి జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాసం, మనందరి యొక్క సహజ స్థితి ఏంటంటే భగవంతుడికి సేవ చేయడము, సేవకుడిగా నిలబడము. కానీ ఎంతమంది ఈ విషయం చెప్తున్నారు? మనం చూస్తే భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న చాలామంది నామమాత్రపు గురువులు ఏం చెప్తుంటారంటే నేనే గురువుని, లేదా నేనే భగవంతుని అని చెప్తున్నాను. కానీ ప్రభుపాద వారు మీరు ఎన్ని పుస్తకాలు చూసినా కూడా, ఎన్ని భాష్యాల్లో కూడా చూసినట్లయితే ఎక్కడా కూడా నేను భగవంతుని అని కానీ నేనే అన్నిటికీ మూలమని కనుక రాయరు. మీరు చూస్తే ఎంతోమంది అమ్మ భగవాన్ అవి ఇవి మీరు ఎన్నో గ్రంథాలు చూడండి, అన్నింటిలో కూడా చివరిలో వచ్చేది ఏంటంటే అందరూ నాకే శరణాగతి పొందండి, అయితే నేనే భగవంతుని అని చెప్పి రాస్తుంటారు. కాబట్టి వాళ్ళెవరు కూడా భగవంతుడి ద్వారా శక్తిని ఇవ్వబడినటువంటి ఆచార్యులు కాదు, గురువులు కాదు. కాబట్టి గురువు అంటే ఎలా ఉండాలంటే గురువు అనే వ్యక్తి కృష్ణుడి గురించి చెప్పగలగాలి, కృష్ణుడే అన్నిటికీ మూలం, ఆ విషయాన్ని చెప్పగలిగిన వాళ్ళు గురువు అవుతారు కదా. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పి, అంటే ప్రతి ఒక్కరూ నాకు శరణాగతి పొందండి, మీ యొక్క ధర్మాలని ఏవైతే కైటవ ధర్మాలు ఉన్నాయి వాటిని వదిలేసి నాకు శరణాగతి పొందమని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఆచార్యులు ఏం చెప్తారు, అన్ని ధర్మాలు వదిలేసి కృష్ణుడు శరణాగతి పొందమని చెప్తారు. నాకు అంటే అక్కడ మళ్ళీ దాన్ని అన్వయించుకోవడానికి లేదు, నాకు అంటే నేను అని చెప్పడానికి లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎంతోమంది గురువులు ఈ విషయాన్ని చెప్తుంటారు, నేనే భగవంతుడిగా వచ్చాను, కృష్ణుడు చెప్తున్నాడు అన్నీ వదిలేసి నాకు శరణాగతి పొందండి, కానీ అది కాదు. కాబట్టి ప్రభుపాద వారు ఇచ్చినటువంటి ఈ సంబంధం ఏదైతే గురు శిష్యుల మధ్య సంబంధం, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య సంబంధం, ఈ సంబంధం ఎప్పుడు అలా నిలబడాలి, ఇంకా ఔన్నత్యంగా పైకి వెళ్ళాలంటే ప్రభుపాద వారు ఇచ్చినటువంటి సేవ ఏంటంటే మనం చర్చించుకోవచ్చు. రోజు కనీసం 1-2 మార్లు జపం చేయడం కొత్త వాళ్ళైతే కదా, కనీసం కొన్ని పేజీల భగవద్గీత, భాగవతం ఇలాంటి గ్రంథాలు 80కి పైగా గ్రంథాలను రచించాలి. గ్రంథాలు ఏవో ఒక గ్రంథాలు మనం తీసుకుని చదవడం కదా, అలా ఏమవుతుందంటే ఈ సంబంధం నెలకొంటుందన్నమాట. నేరుగా వ్యక్తి లేకపోయినా కూడా వప్పు సేవ, వాణి సేవ అంటారు. వప్పు సేవ అంటే శరీరానికి సంబంధించినటువంటి, అంటే గురువు గారి దగ్గర ఉన్నప్పుడు కాళ్ళు పట్టడము, ఆయనకి కావాల్సిన వండి పెట్టడము కదా, స్వస్తి చేసినప్పుడు సేవ చేయడం, ఇవంతా కూడా వప్పు సేవలోకి వస్తుంది. అది చేయడం అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే గురువు ఉన్నా కూడా ఎక్కడో ఉంటారు, ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, మనం ఏదో మారుమూల ఉంటాం, మరి ఎలా సంబంధం ఉంటుంది కదా, కష్టం కదా. ఇప్పుడు గురువుకి సేవ చేయాలి, గురువుకి సేవ చేయాలి, గురువుకి సేవ చేయాలని చెప్తాను. ఉదాహరణకి శ్రీల ప్రభుపాద వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు, ఆయనకి ప్రభుపాద వారికి ఉన్న ఒప్పు సేవ ఏదైతే ఉందో ఈ నేరుగా కలిసినటువంటి సందర్భాలు చాలా అడుగుతారన్నమాట, 3-4 సార్లు ఏమో అంతే. కానీ దాన్ని ఎంత తీవ్రంగా తీసుకున్నారంటే వాళ్ళ యొక్క గురువు చెప్పారు, మీరు ప్రపంచమంతా తిరిగి ఆంగ్లేయులకి ప్రచారం చేయమని చెప్పారు. దాన్ని మర్చిపోలే, ఆయన చెప్పిన ఎన్నో సంవత్సరాల తర్వాత దాన్ని గుర్తించుకుని ఆ గురువుని సంతృప్తిపరచడం కోసం ఆయన ప్రపంచం మొత్తం తిరిగి ఈ భారతీయ సనాతన ధర్మాన్ని, భగవద్గీత, భాగవతం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అక్కడ మీ సంబంధం చూసినట్టయితే ఏం కనిపించదు, ఎక్కువగా కలిసి ఉండడం, కలిసి ప్రయాణం చేయడం ఎక్కడా లేదు. కానీ వాణి సేవ ఏదైతే విన్నారో గురువు దగ్గర నుంచి అది చేయడానికి వెంటనే సిద్ధపడ్డారు. కానీ ప్రభుపాద వారు అందరికీ చెప్పారు, కనీసం హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, ఈరోజు
చెప్పారు కదా, మనం చూస్తే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఒక ప్రణాళిక ఉంటుందంట, రోజు ప్రణాళిక, టైం టేబుల్. అది ఎవరు ఇచ్చారంటే ప్రభుపాద వారు ప్రవేశపెట్టారు కదా. రోజు ఇక్కడ ఇస్కాన్ మందిరంలో రోజు ఉదయం 4:30 గంటలకి మంగళహారతి ఉంటుంది. అందరూ ఆ సమయంలో హాజరవుతారు, భగవంతుని కీర్తిస్తారు, గురువుని కీర్తిస్తారు, నృత్యం చేస్తారు కదా, ఆరతి చేస్తుంటే చూస్తుంటారు. తర్వాత 7:30 గంటలకి గురు పూజ ఉంటుంది, శ్రీల ప్రభుపాద వారి గురు పూజ ఉంటుంది. తర్వాత 8 గంటలకి శ్రీమద్ భాగవత ప్రవచనం ఉంటుంది. తర్వాత భక్తులు అందరూ కూడా ఎవరి సేవలో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు, వ్యాపారం చేసుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళ యొక్క వ్యాపారం ఉద్యోగంలోకి వెళ్తుంటారు. మళ్ళీ సాయంత్రం 6:30 గంటలకి గౌర ఆరతి ఉంటుంది. తర్వాత 7 గంటలకి భగవద్గీత ప్రవచనం ఉంటుంది. ఇదంతా శ్రీల ప్రభుపాద ఇచ్చినటువంటి ప్రణాళిక అనమాట. సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక ఇచ్చేసారు. రోజు రెండు సార్లు మనం భగవంతుడి యొక్క లీలా కథని శ్రవణం చేయొచ్చు, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించవచ్చు రోజుకు 2 సార్లు కదా. ఉదయం భాగవత ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రసాదం, అద్భుతమైనటువంటి ప్రసాదం ఇస్తారు. కానీ ఈ విధంగా ఏమవుతుందంటే ప్రభుపాద ఇచ్చినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దానికి మనం అటాచ్ అయ్యాము, దానికి సంబంధాన్ని ఏర్పరచుకున్నాం అనుకోండి. ఇంకేమో అసలు భగవంతుడితో నేరుగా మనం సంబంధం పెట్టుకోలేము, గురువుతో కూడా నేరుగా సంబంధం పెట్టుకోలేము. కాబట్టి గురువుకి సంబంధంగా మనం ఎలా ఉండగలం అంటే, గురువు ఇచ్చినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో, గురువు ఇచ్చినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తూచా తప్పకుండా ఎప్పుడైతే మనం అనుసరిస్తామో ఖచ్చితంగా సంబంధం కొనసాగుతూ ఉంటుంది కదా. చూడండి, ఈ ప్రణాళిక నిరంతరం చేస్తూ ఉన్నారు అనుకోండి. ఉదయం మంగళారతికి వెళ్ళడం, తర్వాత గురు పూజ, ప్రవచనం, లేకపోతే సాయంత్రం కనీసం కొంచెం ఉద్యోగం వ్యాపారంలో కొంచెం బిజీగా ఉన్నవాడు కనీసం ఈ 2 పూటలు ఏదో ఒక పూట మనం ఎప్పుడైతే మందిరంలో స్పెండ్ చేయడం, ఆ సమయాన్ని వెచ్చించామనుకోండి, ఈ సంబంధం పెరుగుతూ ఉంటుంది అన్నమాట కదా. అందుకే చూడండి, మనం ప్రతి ఆదివారం ఇక్కడ కార్యక్రమం చేస్తాం కదా, లవ్ ఫీస్ట్. అప్పుడు ఏం జరుగుతుంది, చాలామంది వస్తుంటారు, కార్యక్రమాలు పాల్గొంటారు, భగవద్గీత ప్రవచనం వింటారు, ప్రసాదం తీసుకుంటారు కదా. ఒక వారం వస్తారు, 2వ వారం వస్తారు. ఇలా ఆ ప్రసాదం నచ్చో, లేకపోతే శ్రవణం నచ్చో, కీర్తన నచ్చో, ఆ నృత్యం నచ్చో, ఏదో ఒక చిన్న టేస్ట్ ఏమవుతుందంటే వచ్చి దాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఒక వారం వచ్చిన వాళ్ళు, నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళు ప్రతి వారం వస్తుంటారు. ఇంకా కావాలంటే వారానికి 2-3 సార్లు వస్తుంటారు. ఈ రుచి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు పెరుగుతుందంటే, మనం ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద ఇచ్చినటువంటి ప్రణాళికకి ఎప్పుడైతే మనం బద్ధులమై ఉన్నామో అప్పుడు ఆ అటాచ్మెంట్, ఆ సంబంధం పెరుగుతుంది అన్నమాట కదా. మనకి చూడండి, మనం ఇప్పుడు చాలామంది మనకి బంధుమిత్రులు ఉంటారు కదా, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. కానీ ఎవరు ఎక్కువగా ఇష్టంగా ఉంటారంటే ఎప్పుడూ మనతో ఎక్కువగా కలిసి ఉంటారు కదా. ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దాంట్లో ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. ఎందుకుంటారు? కారణం ఏంటంటే ఎప్పుడు కలిసి తిరగడం, వాళ్ళ యొక్క కోరికలు నచ్చడం. అంటే ఇద్దరి మధ్య ఏదైతే కోరికలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య ఆ సంబంధం ఏదైతే, ఇద్దరి మధ్య ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది కలవడం కదా. 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా 2-3 ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఉదాహరణకి అపార్ట్మెంట్స్ చూడండి, అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్స్ ఉంటాయి అనుకోండి, దాంట్లో 100 మంది కలవరు ఖచ్చితంగా. అవడానికి ఒకటే అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీ, అన్ని సదుపాయాలు అందరికీ సమానంగా ఉంటాయి, కానీ అందరి యొక్క రుచులు, కోరికలు సమానంగా ఉంటాయి. కాబట్టి 100 మంది 100 ఫ్లాట్లో కూడా 5-6 బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కలిసి వెళ్ళడం, ఉన్నది ఒకటే కమ్యూనిటీ, కానీ ఎందుకు వ్యత్యాసం అంటే ఆ టేస్ట్, ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో అవి విభిన్నంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభుపాద యొక్క కోరికకి మనం కలిసి ఉన్నాం అనుకోండి, సంబంధాన్ని ఏర్పరచుకున్నాం, అప్పుడు ఏమవుతుందంటే ఈ సంబంధం పెరుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఇద్దరి యొక్క కోరిక ఏమవుతుంది, ఇద్దరి యొక్క కోరిక ఏంటి? భగవంతుని సంతృప్తిపరచడం, భగవంతుడి కోసం మందిరానికి వెళ్ళడం, భగవంతుని ఆనందం కోసం మనం భగవంతుని కీర్తించడం. ఇవన్నీ మన కోరిక కూడా ప్రభుపాద వచ్చినటువంటి కోరికతో సమానం అవుతుంది కదా. ఆ రెండింటికి దగ్గర అవుతుంది. అది ఎంత స్పీడ్గా దగ్గర అవుతుందంటే మనం ఎంతగా అటాచ్ అవుతాం మందిరానికి, మనం ఎంతగా మందిరంలో జరిగే కార్యక్రమానికి హాజరవడానికి ఇష్టం చూపుతామో, మన యొక్క సమయాన్ని వెచ్చిస్తామో, అంత స్పీడ్గా మన ప్రభుపాద వారితో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రభుపాద వారి కోరిక ఏంటంటే అందరూ భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, అందరూ భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క నామరూప గుణాలను శ్రవణం చేయాలి, అందరూ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలనే కోరిక. అదే కోరిక నెరవేర్చడం కోసం ఇక్కడ మందిరాలు ఉన్నాయి. వేరే ఏమి లేవు. మందిరం అంటే ఏదో ధనాన్ని స్వీకరించడం కోసమో, లేకపోతే ఆడంబరంగా షో చేయడం కోసం, దానికోసం కాదు. మందిరాలు ఉన్నాయి ఎందుకంటే భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క నామరూప గుణాలను శ్రవణం చేయడం కోసం. ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు, పవిత్రం అవుతుంటారు.
వచ్చిన జనులు కూడా భగవంతుడి యొక్క నామరూపములు వింటూ ఉంటారు, పవిత్రం అవుతుంటారు. ఆ పవిత్రీకరణ విధానం కోసం మందిరాలు ఉన్నాయి. ఏదో భగవంతుడి యొక్క విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని ధనాన్ని వెచ్చించడం కోసమో, లేదంటే భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవడానికో, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడానికో, దానికోసం కాదు మందిరాలు ఉన్నవి. మందిరాలు ఉన్నవి ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుని సంతృప్తిపరచడము, మనం పవిత్ర అవ్వడం కోసం మందిరాలు ఉంటాయి. అందుకోసమే మనం దర్శనం చేసుకోవాలి కూడా కదా. చాలామంది తెలియదు ఈ విషయం. ఎందుకంటే దర్శనం బాగా అయిందండి, చాలా దగ్గరికి వెళ్ళి చూసాము, 2 సార్లు దర్శనం చేసుకున్నాం, 3 సార్లు దర్శనం చేసుకున్నాం చెప్తుంటాం. కానీ అది కాదు. దర్శనం చేసుకోవడం ద్వారా పవిత్రం అవ్వాలండి ఎంతో కొంత. ఆ పవిత్రం అవుతామంటే శ్రవణం చేయడం ద్వారా కదా. చాలా కొన్ని వేల మంది వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారు. దాంట్లో కొంతమందికి తెలుసు భగవంతుడి యొక్క ఔన్నత్యం గురించి, వాళ్ళకి నిజంగా దర్శనం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా మందిరానికి వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఆ భావాన్ని పెంపొందించుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తిని కలవాలనుకోండి, ఎవరైనా వ్యక్తి గురించి ముందే తెలుసుంటే కలిసే విధానం మారిపోతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి ప్రధానమంత్రిని కలవాలి. ఒక వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఎవరో తెలియదు, కానీ కలిసేస్తున్నాడు. ఎలా కలుస్తాడు? సరైన వస్త్రధారణ ఉండదు, డిగ్నిటీగా ఉండడు కదా. ఎప్పుడైతే ప్రధానమంత్రి అండి ఇంత హోదా, ఆయనకి మొత్తం దేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తి, ఇలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? కొంచెం నీట్గా డ్రెస్సింగ్ వేసుకుని మాట్లాడే విధానం అన్నీ కూడా మారిపోతుంది కదా. అదేవిధంగా భగవంతుడి గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, భగవంతుడి యొక్క నామరూప గుణాల గురించి, లేదంటే భగవంతుడి యొక్క ఆలయం యొక్క ఔన్నత్యం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనం దర్శించుకునే ఆ భావం మారిపోతుంది అన్నమాట. ఓ ఇందుకు కదా భగవంతుడు ఇక్కడ అవతరించాడు, ఇందుకు కదా భగవంతుడు ఇక్కడ లీల చేశాడు, ఈ విధమైన లీల ఈ మందిరంలో చేశాడు, ఈ ప్రదేశంలో చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే మనం చూసే దృష్టి మారిపోతుంది. కాబట్టి ఈరోజు జగద్గురు శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి ఆయన్ని మనం సంతృప్తిపరచాలి, ఆయనతో మన సంబంధాన్ని పెంపొందించుకోవాలంటే చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎక్కడున్నారు వెతుక్కోని అవసరం లేదు కదా. చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారండి, లేదా అయ్యో మరి మాకు ఎలాగా, మేము అది శిష్యులు ఏ విధంగా అవుతాం కదా. గురు శిష్యుల మధ్య సంబంధం అంటే ఇద్దరు ఉండాలి కదా. మామూలుగా సాధారణ అవగాహన ఏంటంటే ఇద్దరు ఉండాలి. అందుకనే ప్రభుపాద వారు ఏం చేశారంటే, ఆయన వెళ్తూ ఈ పరంపరని విచ్ఛిన్నం చేయకుండా, విచ్ఛిన్నం అవ్వకూడదు, అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేశారు, చాలామంది శిష్యులు తయారు చేసి ఓకే నా తర్వాత మీరు అందరూ కూడా గురువులు, మీరందరూ నేనైతే ఇప్పుడు దాకా ఏదైతే వాణిని వినిపించానో ఈ వాణిని మీ అందరూ కూడా ప్రపంచం మొత్తం దీన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పి శిష్యులకి శక్తినిచ్చి, ఏ విధంగా అయితే కృష్ణుడు ప్రభుపాద వారికి శక్తినిచ్చారో ఆ విధంగా ప్రభుపాద వారు ఇతర గురువులకి ఆ విధమైన శక్తిని ఇచ్చి ప్రపంచం అంతా కూడా ప్రచారం చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగా వచ్చిన వాళ్ళమే మేమందరం కూడా ఇక్కడ ఉన్నంత మందిరం అంతా కూడా ప్రభుపాద వారి శిష్యులైనటువంటి పరమ పూజ్య శ్రీ భక్తి వికాస్ స్వామి మహారాజ్ ఆయన యొక్క సారథ్యంలో ఇదంతా నడుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఏదైతే శ్రీల ప్రభుపాద వారు ఇచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో అదే శక్తిని, అదే ఔన్నత్యాన్ని ఏమీ తూచా తప్పకుండా యథాతథంగా దాన్ని మళ్ళీ ప్రచారం చేస్తున్నారు భక్తి వికాస్ స్వామి మహారాజ్ గారు. కాబట్టి సంబంధం అనేది విచ్ఛిన్నం కాదు. ఆయన గురువు దగ్గర నుంచి శిష్యుడి దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి గురువుకి ఇలా నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. కాబట్టి కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలంటే నేరుగా వెళ్ళి కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడం అనేది అసలు జరగని పని అనమాట. కొంతమంది చెప్తుంటారు, మాయావాదులు ఇలా కొంతమంది చెప్తుంటారు, నేరుగా నేను కృష్ణుడిని సంతృప్తిపరుస్తాను, కృష్ణుడి గురించి తెలుసు, నాకు కృష్ణుడు చేసిన లీల నాకు తెలుసు, కాబట్టి నేను నేరుగా కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాను అని చెప్తాను. కానీ ఇది సంభవం కాదు. ఎన్ని వేల జన్మలు తపస్సు చేసినా, ఎన్ని వేల జన్మలు రకరకాల గ్రంథాలు చదివినా కూడా సాధ్యం కాదనమాట. అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనం ఒక గురువుకి శరణాగతి పొంది ఉండి గురువునికి సంతృప్తిపరచడం కోసం మన సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు అది సాధ్యమవుతుంది కృష్ణుని సంతృప్తిపరచడం. కాబట్టి కృష్ణుని సంతృప్తిపరచాలంటే ముందుగా శ్రీల ప్రభుపాద వారిని, తర్వాత వాళ్ళ యొక్క శిష్యుల్ని సంతృప్తిపరచాలి. కాబట్టి అలా పరచాలంటే ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే హరినామ జపం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని కనీసం కొత్త వాళ్ళైతే 1 మాల 2 మాలలు జపం చేయడం, ఆల్రెడీ 4 మాలలు 5 మాలలు చేసేవాడు కనీసం 8 మాలలు చేయడం, 16 మాలలు చేయగలగడం, రోజు కొంచెంసేపైనా శ్రీల ప్రభుపాద ఇచ్చినటువంటి గ్రంథాలు చదవడం, కనీసం ఒక రోజు అరగంట గంట, కనీసం ఒక 10 నిమిషాలు కొన్ని శ్లోకాలు కనీసం ఇలా చదవగలగడం.
కనీసం వారానికి ఒక్కసారైనా బాగా బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా మందిరానికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రభుపాద వారు ఇచ్చిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అటాచ్ అవుతాం అన్నమాట. అప్పుడు ప్రభుపాద వారు సంతృప్తి చెందుతారు. కాబట్టి తెలుసుకోవాలి ప్రభుపాద వారు అంటే ఏంటి తెలుసుకోవాలి అని యొక్క లీలామృతం ఏదైతే ఉందో దాన్ని చదవాలి. ఆ విధంగా ప్రభుపాద గురించి మనకు అర్థం అవుతుంది. కానీ దానితో పాటే ప్రభుపాద వారు చెప్పినట్టు విషయం కూడా చేస్తూ ఉండాలి. అంటే చదవడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఇది సాధ్యం కాదు, రెండు ఉండాలి. అంటే జ్ఞాన విజ్ఞానం రెండు ఉండాలన్నమాట. అంటే తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి ప్రభుపాద ఇచ్చిన సిస్టమ్ ఏమి అంత కష్టమైంది కాదు ఆచరణలో పెట్టడం కదా. పూర్వయుగంలో చేసినట్లుగా యజ్ఞం చేయమనో, లేకపోతే కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేయమనో, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించి ఆ విగ్రహారం చేయమనో ఇలా ఏమీ ప్రభుపాద చెప్పలా. ప్రభుపాద చెప్పినటువంటి విషయం ఏంటంటే అందరినీ కూడా హరినామాలు చెప్పించమని చెప్పారు. కనీసం మందిరానికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పారు. చాలా సులభతరం. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే మనందరం కలిసి ప్రభుపాద వారిని సంతృప్తిపరచాలి. ముఖ్యంగా ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి రోజు, ఈరోజు చాలా దివ్యమైనటువంటి రోజు. తర్వాత ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే నందోత్సవం అంటారు. అంటే భగవంతుడు అవతరించాడని నందమహారాజు అందరికీ పెద్ద ఉత్సవం చేస్తాడన్నమాట. అది ఈరోజే. ఆ ఉత్సవం గురించి మనం తెలియాలంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథం ఉంటుంది. దయచేసి అందరూ ఆ గ్రంథాన్ని తీసుకుని చదవడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతంగా వివరిస్తారు ప్రభుపాద దాంట్లో. ఏ విధంగా ఆ ఉత్సవం జరిగింది, శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ విధంగా చేశారనే విషయం దాంట్లో వివరిస్తారు. కొన్ని వేల లీటర్ల యొక్క పెరుగు ఒకరి మీద ఒకరు జిమ్ముకోవడం, నెయ్యి చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి అందరూ జనులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఆ గ్రంథం తీసుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. మనకు తెలుస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి, అసలు భగవంతుడు ఏ విధంగా అవతరించాడు, భగవంతుడి యొక్క అవతరణ విశేషం ఏమిటి, ఆయన ఏ విధంగా రకరకాల లీలలు చేశాడు, ఈ విషయం అంతా కూడా మనం ఆ గ్రంథం చదివితే తెలుస్తుంది కదా. అది కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సూచన. కృష్ణుడు చెప్తున్నాడు నా యొక్క జన్మ కర్మల యొక్క చాలా దివ్యమైనవి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రాదు, ముక్తి సాధిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలంటే మనం గ్రంథాలు చదవాలి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీత, భాగవతం ఎప్పుడైతే గ్రంథాలు మనం తీసుకుని చదువుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే ఈరోజు ఇంత పర్వదినాన్న మా యొక్క విన్నపం ఏంటంటే అందరికీ చెప్పేది కనీసం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, రోజు అది కార్యక్రమం ఏదైతే ఉందో కనీసం దానిలో కొంచెం సమయమైనా పెట్టడానికి ప్రయత్నం చేయండి. కనీసం వారానికి ఒక్కరోజైనా ఆదివారం కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. కాబట్టి వారానికి ఒకసారి ఆదివారం కార్యక్రమంలో హాజరయ్యి ప్రవచనం వినడము, జపం చేయడము, కీర్తనలో పాల్గొనడం, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం, భక్తుల యొక్క సాంగత్యం చాలా చాలా ముఖ్యమైన విషయం. భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి కలో సంఘే బలం, కలియుగంలో సాంగత్యం చాలా బలమైనది అనమాట కదా. చూడండి, ఎవరైనా చెడిపోవాలంటే చాలా సులభం. చెడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరిస్తే సరిపోతుంది కదా, చాలా సులభం. కాబట్టి కలియుగంలో చాలా సులభమైనది ఏంటంటే సాంగత్యం అనమాట. ఆ సాంగత్యం ఎలా ఉండాలంటే అది భక్తుల సాంగత్యమే ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలో దొరుకుతుంది. కనీసం ఆదివారం భక్తులతో సాంగత్యాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే అందరూ గురువుని సంతృప్తిపరచాలి, శ్రీపాద వారిని సంతృప్తిపరచాలంటే కనీసం వారంలో ఒక్కరోజైనా మందిరానికి రండి. రోజు కనీసం 2 మాలలైనా జపం చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళైతే. అప్పుడప్పుడు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించడం, లేదంటే మనకున్నటువంటి ఏదైతే సంపద, ఏదైతే మన యొక్క అర్జితం ఏదైతే ఉందో దాన్ని భగవత్ సేవలో నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి కదా. ద్రవ్యమయ యజ్ఞం అంటారు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. కాబట్టి ఆ యజ్ఞం చేయడంలో అందరికీ సులభం. ఎందుకంటే అందరూ ధనాన్ని సంపాదిస్తున్నారు ఏదో వ్యాపారంలో, ఉద్యోగంలోనూ. కాబట్టి ఆ దానిలో కొంత శాతం భగవంతుడికి సేవలో నిమగ్నం చేయడం ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే గురువు సంతృప్తి చెందుతూ ఉంటారు కదా. చెప్పిన పని చేసినప్పుడే కదా సంతృప్తి. ఎందుకనే ఇప్పుడు పిల్లవాడు చెప్తాడు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, కానీ చెప్పిన పని చేయడు. సంతృప్తి పడతాడా? అవునా కదా, ఎవరో సంతృప్తి పడదు. ఎప్పుడైనా చిన్నపిల్లవాడు నాన్నగారికి అంత తెచ్చిస్తే ఆనందపడతాడు, నా కోసం తెచ్చిచ్చాడు. కాబట్టి సంతృప్తి అనేది ఎలా కలుగుతుందంటే సేవా వినిమయం చేయనప్పుడే సంతృప్తి చెందుతుంది. కాబట్టి ప్రభుపాద వారికి మనం చేసే సేవ ఏంటంటే ఏదైతే ప్రభుపాద వారి కార్యాచరణ ఇచ్చారో దానిలో మనం నిమగ్నం కావడం.
ఆ విధంగా సంతృప్తి చెందుతారు. మనం చేస్తాం, అభిషేకం చేస్తాం, భగవంతుడిని కీర్తిస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఎప్పుడైతే ప్రభుపాద వారు చెప్పిన విషయంలో కొంచెం శాతమైనా మనం నిమగ్నం అవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు వెంటనే ప్రభుపాద సంతృప్తి చెందుతారు. ఆ విధంగా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అందుకే శాస్త్రాలు చెప్తుంటే యశ్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యశ్యా ప్రసాదం నగదిక్కుతాం. ఎవరైతే సరే ఆధ్యాత్మికుడు సంతృప్తి చెందుతారో ఆటోమేటిక్గా కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. కానీ గురువు సంతృప్తి చెందకపోతే ఎప్పటికీ భగవంతుడు సంతృప్తి చెందడు. అంత ఉన్నతమైంది ఈ గురు శిష్య పరంపర అనేది. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే ఈరోజు చాలా మంచి రోజు. ఎవరైతే అసలు ఒకరోజు ఒక మాలైనా జపం చేయరో కనీసం ఈ రోజు నుంచైనా ఒక మాల జపం భగవంతుడి గురించి గురువు యొక్క సంతృప్తి కోసం కనీసం ఒక మాలైనా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఎలా చేయాలో తెలియకపోతే మమ్మల్ని కలవండి, చెప్తాం ఎలా జపం చేయాలి. కనీసం ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ప్రభుపాద వచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక గ్రంథమైనా ఈరోజు కొనడానికి ప్రయత్నం చేయండి. భగవద్గీతలో భగవద్గీత, రామాయణం రామాయణం, లేదా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, భాగవతం. కాబట్టి ఈ గ్రంథాలు లేనివాడు కనీసం ఒక గ్రంథం అయిన రోజు మీతో పాటు తీసుకెళ్ళండి. ఆ విధంగా మనకి ప్రభుపాద వారు సంతృప్తి చెందుతారు, దానితో పాటు కృష్ణుడు కూడా సంతృప్తి చెందుతారు. హరే కృష్ణ. సమయం అయింది. ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారి పాదాభిషేకం జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా మొబైల్స్ ఆపేసి చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి పవిత్రమైన కార్యాలు చూస్తామో మనం కూడా పవిత్రీకరణ చెందుతాం. మనలో ఉన్నటువంటి అరిషడ్ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభ మధుమత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ ఉంటాడు. ఈ పాప ప్రవృత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనం ఇలా గురువు యొక్క పాదాభిషేకము లేదా భగవంతుడి యొక్క ఏవైతే మనం చూస్తాం కదా, దర్శనం చేసుకుంటామో ఈ పవిత్రీకరణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇదంతా మంచి మంచి సమయం, మంచి సందర్భం, దాన్ని ఉపయోగించుకోండి పవిత్ర అవడం కోసం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శీల ప్రభుపాదికి జయ. సంసార దావానలీలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనాఖ్యం सकलनगुणार्णवश वन्दे गुरश्रीचरणारविन्दम्